పుట్టినరోజు వైభవంగా కూడా ముందుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు అతుల వసీ గారు, మాణికరావు గారు, మధురాల్ గారు, కిషోర్ గారు, నారాయణ గారు, శివ గారు, అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, టీఏపీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు నాడు ఏదో పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. నా తరఫున ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిత్రుడు లక్ష్మణవంశీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క పేద వర్గాల వారికి సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా పేద వర్గాల వారికి అండగా ఉంటారని చెప్పి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. పారిశుద్ధ్య కార్మికురాలని మన సొంత కుటుంబ సభ్యులా చూసుకోగలుగుతూ ఉంటారు. అందుకనే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుగా మీతోనే ప్రారంభిస్తాం. ఎందుకంటే మీతోనే ప్రతిరోజు కూడా మొదలవుతుంది. మీరు లేదే ఎక్కడా కూడా పారిశుద్ధ్యం అనేది రాష్ట్రం కాదు, దేశంలో ఎక్కడా ఉండదు. ముందుగా మిమ్మల్నే గౌరవించుకునే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ చేపడుతూ ఉంటుంది. కాబట్టి మరొకసారి నా పుట్టినరోజుకి అందరూ ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా మిత్రుడు హరిగారు, విజేత స్కూల్ హరిగారు, ఏ కార్యక్రమం ఉన్నా కూడా నా క్యాంపస్లో చేయండి, మీరు మంచి కార్యక్రమాలు నేను తోడుంటాను. ఆయన కూడా మంచి కార్యక్రమాలు స్వతంత్రంగా చేపడుతూ ఉంటారు. అట్లానే మీరు చేసినటువంటి మంచి కార్యక్రమంలో కూడా నా క్యాంపస్లో వాడుకోండి, నా క్యాంపస్లో చేయండి అని ఎప్పుడు కూడా మంచి కార్యక్రమం ముందుండేటువంటి మిత్రుడు హరిగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.